ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి ssc.government.in అని టైప్ చేస్తే మనకి ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి రైట్ సైడ్ ఉన్న 3 సైడెడ్ బార్ని ఓపెన్ చేస్తే లాగిన్ ఆర్ రిజిస్టర్ అని వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఏ ఓల్డ్ యూజర్ యూ విల్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మనకి ఓటీపీ ఇవన్నీ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ ఈజ్ వన్ టైం రిజిస్ట్రేషన్. సో మనకు అందులో పర్సనల్ డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్ కరెక్షన్ కానీ, అడిషనల్ డీటెయిల్స్ అండ్ డిక్లరేషన్ ఫామ్ అడుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఏ ఓల్డ్ యూజర్ ఆల్రెడీ మీరు ఓటీఆర్ చేసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. దాంతో లాగిన్ అవుతారు మీరు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. లాగిన్ అయినట్లయితే అప్లై CGL అని వస్తుంది. సో కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2024 CGL అప్లికేషన్ ఫిల్ ఫామ్ అని చెప్పి వస్తుంది. ఫిల్ ఫామ్ దగ్గర క్లిక్ చేసినట్టయితే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి. ఫస్ట్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ కూడా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నామా లేదంటే ఈక్వాలెంట్ టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నామా ఇవ్వాలి. నెక్స్ట్ మనం పాస్డ్ అవుట్ అయిపోయామా లేదంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ప్రిపేర్ అవుతున్నామా అనే స్టాటస్ ఇవ్వాలి. నెక్స్ట్ పాసింగ్ ఇయర్ అవుట్ మనం 2023 2022 2024 ఇవ్వాలి. నెక్స్ట్ 20.3 పాయింట్ వచ్చేసి స్టేట్ ఆర్ ఎనీథింగ్ యూటీ. నెక్స్ట్ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ either ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ ఆంధ్ర యూనివర్సిటీ. నెక్స్ట్ మీ యొక్క డిగ్రీ రోల్ నెంబర్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, CGPA అయితే CGPA ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి మనం ఎక్స్ సర్వీస్ మన పోస్ట్లో ఉంటే అక్కడ SN ఫిల్ చేయాల్సి ఉంటుంది. వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మనం ఏజ్ రిలాక్సేషన్ కావాల్సి వస్తే SN పెట్టుకోవచ్చు, లేదంటే నో అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 23 పాయింట్ వచ్చి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ చేయాలనుకుంటున్నామా లేదా అని ఎస్ పెట్టుకోండి అందరూ. నెక్స్ట్ వచ్చి మన ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ అండి. ప్రిఫరెన్స్ 1 మనం ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటాము. ప్రిఫరెన్స్ 2 ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నామో నెక్స్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. అలా 3 ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ అన్ని ఇచ్చున్నారు. యూటీస్ ఇంక్లూడింగ్ అండ్ స్టేట్స్ ఆల్సో, సిటీస్ కూడా. నెక్స్ట్ మనం బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఏమన్నా ఉంటే SN పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మనకి స్క్రైబ్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే SN పెట్టుకొని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. స్క్రైబ్ రిక్వైర్ అయితే మనం SN పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మనకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే ఇంటర్లో మ్యాథ్స్ తీసుకొని 60% వచ్చి ఉండాలి, లేదంటే స్టాటిస్టిక్స్ తీసుకోవాలి. అదే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ ఆఫీసర్కి కూడా మనం స్టార్ట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం అప్లోడ్ చేయాలి లైవ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. లైవ్ ఫోటో అప్లోడ్ మనకు అవ్వకపోతే ప్లేస్టోర్లో MySSC యాప్కి వెళ్ళి మనం రిజిస్టర్ అయితే మన ఫోటోని ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తుంది. సో నెక్స్ట్ ప్రివ్యూ డీటెయిల్స్ చూపిస్తుంది. ప్రివ్యూ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని డిక్లరేషన్ ఫామ్ మీద అగ్రీ చేసినట్లయితే CGL అప్లికేషన్ అయిపోయినట్లే.